తెలంగాణ స్వామి యొక్క నేపథ్యం ఏంది, ఎక్కడి నుండి వచ్చింది అసలు? కులం, మతం, ప్రాంతం, దేశం, ప్రపంచ రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు, ఇవన్నీ కొన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం చేస్తూ ఉంది, బీజేపీ ఏం చేస్తూ ఉంది, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తూ ఉంది, కాంగ్రెస్ ఏం చేస్తూ ఉంది, గతంలో టీఆర్ఎస్ ఏం చేసింది, అది బీఆర్ఎస్గా మలుచుకుని అదేం చేస్తూ ఉంది. ఇక్కడ మార్వాడీలు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఇతను క్రిస్టియన్ నుండి కావాలనే మత కల్లోలాలు మరి సృష్టిస్తారు. వాళ్ళ వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు, వాళ్ళ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ వల్ల పీడనకు గురైనటువంటి వాళ్ళు, నీ అట్టుకున్న జొన్న రొట్టెకు సుతారీకమెక్కడిది, పొమ్మంటే పోవేందిర పూరావో ఆంధ్రదొర, అన్నదమ్ములిద్దరుంటే ఆస్తి పంచు కూర చెప్పు, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు. ఇది మాకేమైంది అద్భుతమైన భాష. ఈరోజు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావురా, రే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావురా, ఎలా మాట్లాడతారు? పెద్ద పెద్ద పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, సామాన్ల దగ్గర ఉన్నాయా? అది ప్రజాస్వామ్యం అనబడుతుంది. మందుకు, డబ్బులకు, చీరలకు, జాకెట్లకు, రకరకాల ప్రలోభాలకు వెళ్ళి ఓట్లు అమ్ముకుంటే అది ప్రజాస్వామ్యం అనబడదు. నీతికి నిజాయితీకి ఓటే. బాను నీకు ఒకటి చెప్పనా, నువ్వే ఉన్నావు, నువ్వు నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నావు? నేను చాలా చూసా. లెఫ్ట్ వింగ్లో తీసుకుంటావు, నువ్వు రైట్ వింగ్లో తీసుకుంటావు, కాంగ్రెస్లో తీసుకుంటావు, బీజేపీలో తీసుకుంటావు, కమ్యూనిస్టులు తీసుకుంటావు, దేవుని పొగిడే వాళ్ళ తీసుకుంటావు, పాస్టర్లో తీసుకుంటావు, ముళ్ళ అందరూ తీసుకుంటావు. ఎందుకు? అందరి వర్షాలు, అందరి వాయిస్ని ప్రజలకు వినిపించాలని ఒక సామాజిక ఒక జర్నలిస్ట్గా నువ్వు నాకు అనుకూలంగా ఉండవు, సపోర్ట్గా ఉండవు. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఎందుకున్నావు? అరే ఈ అన్న ప్రజల కోసం కొట్లాడుతుండు, రైట్ ఈ అన్న వర్షం ఎందుకు వినిపిద్దాం ప్రజలకు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణలో కులమత భేదాలు లేకుండా ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరిపైన దాడులు జరిగినా ఆ బాధితుల పక్షాన నుండి పోరాటం చేసేటువంటి వ్యక్తి, అలాగే తెలంగాణ ఉద్యమకారుడు, వీసీకే పార్టీ అధికార ప్రతినిధి, మరియు ఇప్పుడు సికింద్రాబాద్లో ఎంపీగా కంటెస్ట్ చేసిండు, అలాగే జూబ్లీస్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతా ఉన్నాడు. అతనే తెలంగాణ శ్యామ్, అలాగే వీసీకే పార్టీ అధికార ప్రతినిధి. అన్న మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అసలు జూబ్లీస్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, ఎక్కువగా బీజేపీ పైన ఎందుకు ఫోకస్ అవుతా ఉన్నాడు, ఇటువంటి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు శ్యామ్ ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే బాను, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఎట్లా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది. ఏంది అన్న, చాలా రోజుల నుంచి కూడా మీరు ఎక్కడ దళితులని కాకుండా ఇటు హిందువులు ఎటువంటి కుల మతాలు లేకుండా కూడా ఎవరు బాధితుల పక్షాన నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. మీ తరఫున పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కూడా గలమిప్తా ఉన్నారు. ఏంది అసలు తెలంగాణ స్వామి యొక్క నేపథ్యం ఏంది, ఎక్కడి నుండి వచ్చింది అసలు? అంటే చాలాసార్లు చెప్పాను బాను, మీరు కూడా వేరే ఛానల్స్లో పనిచేసినప్పుడు కూడా చాలామంది జర్నలిస్టులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి నా నేపథ్యం అందరికీ తెలుసు. మాది ఖమ్మం వరంగల్ సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం, వినోబాబు నగర్ అనేటువంటి చిన్న ఆమ్లెట్ విలేజ్ మాది. మేము చాలా నిరుపేద కుటుంబం. మా నాయన లేడు, చనిపోయాడు. మా అమ్మ, నేను ఇంటికి పెద్దవాడిని. నా తర్వాత మా చెల్లె ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేస్తూ ఉంది. మా తమ్ముడు ప్రైవేట్ ఎంప్లాయ్. మేమందరం హైదరాబాద్లో ఇక్కడ కుత్బులాపూర్లో గత 15 ఏళ్ళుగా ఇక్కడ కిరాయికి ఉంటాం. మాకు సొంత ఇల్లు కూడా లేదు. నాకు ఓటర్ ఐడి కూడా ఇక్కడ కుత్బులాపూర్లోనే ఉంది. మేము చిన్నపాటి ఇల్లు, మా అమ్మ చీటీలు వేసుకుని అక్కడ ఇల్లు కట్టుకుంది. నాకు చిన్నపాటి ఒక కారు, బండి, కిరాయి ఇల్లు, అంతే తప్ప నా నేపథ్యం ఇంతే. మా నాయన ఇంత పొలం ఇచ్చిపోయింది, అది మా అమ్మ పేరు మీద ఉంటుంది. మేము ఇంత సాగు చేసుకుంటా ఉంటాం, కాయ కష్టం చేసుకుని బతకడమే. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, అక్కడ పుట్టినటువంటి వ్యక్తిని కాబట్టి. ముఖ్యంగా గుమ్మడి నరసయ్య మీద ఇప్పుడు సినిమా కూడా వస్తుంది. మాకు గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యే మాకు. సో అక్కడి నుంచి తునికాకు పోరాటాలు, దొరలకు, భూస్వాములకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇటువంటి పోరాటాలు నా చిన్నప్పుడు బాగా నేను నా కళ్ళే చూసేవాడిని. మా అమ్మ నాయన తునికాకు వేయడం కోసం బీడీలు చేస్తారు కదా, ఆ బీడీ ఆకులని మా అడవి, బయ్యారం అడవి, ఉక్కుగనలు అంటారు, ఆ అడవికి వెళ్ళి మా అమ్మ తునికాకు కోసుకొని వచ్చేది, నన్ను ఒళ్ళో కట్టుకొని పోయేదంట. మా అమ్మ చెప్పేది. నాకు ఊహకు వచ్చినా కూడా మా అమ్మ, నేను 7th 8th క్లాస్ చదివేంత వరకు కూడా మా అమ్మ నాయన తునికాకు వేయడానికి వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళు తునికి పండ్లు, కొండ మామిడికాయలు ఇవన్నీ తెచ్చేది. మాది అడవిలోనే ఉంటుంది, ఒక మాది చాలా అందమైన ఊరు మాది. సో అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు పేద ప్రజలన్నా, వాళ్ళ కష్టాలన్నా, ఈ దొరల, భూస్వాముల ఆధిపత్యం అన్నా, వాళ్ళని వ్యతిరేకించడం, పేద ప్రజల్ని ప్రేమించడం అనేటువంటి నా మనసులో బలంగా నాటుకొని పోయింది. ఇదే నా నేపథ్యం. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోలే. సో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దానిపైన గలమెత్తాను. నేనేం మాట్లాడినా సరే, వాస్తవం చెప్పాలంటే నా ఫేస్బుక్లో 3000 మంది ఫ్రెండ్స్ ఉంటే
నేను ఏది పెట్టినా 3 లక్షల మందికి పోయేది. సో వాస్తవానికి నాకు పెద్దగా ఫేస్బుక్ని వాడడం కూడా నాకు టెక్నాలజీ మీద కూడా అంత పట్టు లేదు. ఏదైనా ఉంటే ఎవరైనా మాట్లాడింది యూట్యూబ్లో వినడము, ఎవరైనా పుస్తకం ఇస్తే జీలకర్ర సీనన్న లాంటి వాళ్ళు ఎవరైనా ఇస్తే తమ్ముడు ఈ చదువు బాగుంటుందంటే దాంట్లో ఏముందో అని చదివి తెలుసుకోవడము, దానికి గల కారణం ఏంటి, ఇన్సిడెంట్ గల కారణం ఏంటి, కులం, మతం, ప్రాంతం, దేశము, ప్రపంచ రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు, ఎందుకు కొన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి, బీజేపీ ఏం చేస్తూ ఉంది, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తూ ఉంది, కాంగ్రెస్ ఏం చేస్తూ ఉంది, గతంలో టీఆర్ఎస్ ఏం చేసింది, అది బీఆర్ఎస్గా మలుచుకొని అదేం చేస్తూ ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇలా రాజకీయాల మీద అధ్యయనం చేయడము, ప్రజలకు ఏ పార్టీలు అయితే మంచి పని చేస్తాయో వీటిని నమ్మండి వాటిని నమ్మకని చెప్పడం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అట్రాసిటీస్ జరిగినా, ఎవరిపైన దాడి జరిగినా, ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా అక్కడికి వెళ్ళి వాస్తవ విషయాలను అడిగి తెలుసుకొని, మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు అన్న ఇక్కడ ఏం జరిగింది మీరు ఉన్నారుగా అని అడిగినప్పుడు కులం కష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నట్టు చెప్పడమే నాకు అలవాటు. దాని ద్వారా నేను జనాలకు బాగా కనెక్ట్ అయ్యాను. నేను ఎప్పటి నుంచో అంటే సీనన్న అప్పటి నుంచి నేను పోరాడు, తమ్ముడు నీలాంటి వాళ్ళు రాజకీయాలలో ఉంటే బాగుంటుంది, నీకేం తక్కువ, మల్లారెడ్డి లాంటి ఆయన ఎంపీ అయ్యి పార్లమెంట్కి పోతా ఉన్నాడు, ప్రజలకు సేవ చేయాలంటే గుణం ఉండాలి తప్ప కోట్ల రూపాయలు అక్కర్లేదు కదా అని అటువంటి ఆలోచన నాలో అన్న కలిగించినప్పుడు మేము ఎందుకు రాజకీయాలు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను రాజకీయాలకు వచ్చా తప్ప ఆ పని చేసి రాజకీయాలకు రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ పని నన్ను రాజకీయాలకు వచ్చేలా చేసింది అంతే. ఇక్కడ బాధితుల పక్షాన పోరాటం చేయడమే కాకుండా ఇక్కడ మార్వాడి అనే అంశాన్ని కూడా మీరు లేవనెత్తిరు పెద్ద ఎత్తున. అసలు మార్వాడి అనే అంశం గుర్తుకొస్తే ఫస్ట్ తెలంగాణ సామే గుర్తుకొస్తాడు. అసలు ఎందుకు మార్వాడిలతో అసలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మార్వాడిల వల్ల నిజంగానే తెలంగాణ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందా? అసలు ఏంటి పూర్తి విషయాలు దానిపైన? మంచి ప్రశ్న తమ్ముడు, నీ గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వే సాక్ష్యం. మార్వాడీలు మోండా మార్కెట్లో ఒక దళితుణ్ణి, ఒక యాదవ బిడ్డని, ఓకేనా, ఒక ఆరే కటికని, ఇంకొక ముదిరాజుని, ఈ 4 కులాలని, అంటే బహుజనులు వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకుందాం, సరే ఎస్టీలు లేరు, బీసీలు ఎస్సీలు అనుకుందాం, వీళ్ళంతా తెలంగాణ బిడ్డల పైన దాడి జరిగినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం, మన ఛానల్ ద్వారా కూడా వెళ్ళాం, బాధితుల్ని పరామర్శించి ఇలాగే కూర్చొని ఏం జరిగింది బ్రదర్, ఏంటి వాట్ ఈస్ వాట్ అంటే, మోండా మార్కెట్లో కార్ ఆపినటువంటి క్రమంలో కార్ తీయమన్నందుకు మార్వాడి అయినా మొత్తం ఇలా గొడవ పడ్డాడన్నా, కులం పేరుతో దూషించాడు, మా మూతి ఎంత పగలగొట్టాడు అంటే తను చెప్పడం జరిగింది. మరి ఏమైంది బ్రదర్, కేసు చేశారా అంటే మోండా మార్కెట్ పిఎస్లో కేసు అయిందన్న, వాళ్ళని ఇంకా రిమాండ్ చేయలేదంటే మేము సిఐ గారికి, ఎస్హెచ్ఓ గారు ఉంటారు కదా, ఎస్హెచ్ఓ గారికి ఫోన్ చేశాను, ఐసీపీ గారికి ఫోన్ చేశాను, ఇంకో నేను బత్తుల రాంప్రసాద్ దళిత సంఘాలలో పనిచేసే నాయకుడు, ఒక ఎస్ఎఫ్ఐ నాయకుడు వెంకటేష్ అని మా మిత్రుడు, నా ఎమ్మటి ఎప్పుడు వీడియోలలో కనిపిస్తూ ఉంటాడు మాకు, మా సభ్యుడే ఆయన, మా సంఘ సభ్యుడే ఆయన, మేము అందరం వెళ్ళి బాధితులను పరామర్శించి, మరి ఏంటి సార్ మా వాళ్ళని కొట్టిన వాళ్ళని మీరు అరెస్ట్ చేయలేదంటే ఇంతవరకు మార్వాడీలను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. నాతో సిఐ గారు కూడా మాట్లాడి, మీరు అలా చేస్తే చేయండి సార్, నేను ప్రజాస్వామ్య పద్ధతిలో నా పని నేను చేస్తాను, ఎందుకంటే నేను సామాజిక ఉద్యమకారుడు, ఇది నా బాధ్యత, మీది నేను ఇక్కడికి వచ్చి మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత కొన్ని లక్షల కోట్ల మందికి రీచ్ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకుని కూడా ప్రజలు వాళ్ళ వాల్స్ మీద పెట్టుకున్నారు, నా జాతి బిడ్డల్ని కులం పేరుతో దూషించి కొట్టి ప్రాంతేతరుడు వచ్చి దాడి చేసినప్పుడు నేను ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు సార్, ఊరుకోవడం మించు ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాను సార్ అంటే, అలా చేయకండి మేము అరెస్ట్ చేస్తామని నానించారు వాళ్ళు బాగా, 1 రోజు 2 రోజులు 3, ఎందుకంటే మీకు కూడా తెలుసు ఆ విషయం, మీరు ప్రత్యక్ష సాక్ష్యం కదా, మనం 4-5 రోజులు అలా నానించారు, 6 రోజులు నానించారు, మేము ఏం చేయాలి, చలో మోండా మార్కెట్ అని కాల్ ఇచ్చాము, దాని ద్వారా మోండా మార్కెట్లో ఉన్నటువంటి మార్వాడీలంతా మా మీద ఇలా చేస్తున్నాం, ఎస్ ఎలా మీరు మా బిడ్డల్ని దాడి చేసి కొడతారు తిడతారు అని మేము క్వశ్చన్ చేశాం, వాళ్ళ దగ్గర నుంచి విపరీతమైనటువంటి బూతులు రావడంతో మేము కౌంటర్ మొదలు చేయడం. ఇక్కడ పక్కన మేము తెలంగాణ ఆంధ్ర తెచ్చుకున్నాం, పక్కన ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు మా నీళ్లు మా నిధులు మా నియామకాలు దోసుకుపోతున్నారనే మా బిడ్డలు 60 ఏళ్ళు మా అన్నలు మా అక్కలు ప్రాణ త్యాగాలు చేసి మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం, ఎందుకు మాకు దక్కాలని. మీరు ఎక్కడి నుంచి వచ్చినటువంటి మార్వాడీలు మా తెలంగాణ వాళ్ళని కులం పేరుతో తిడతాం కొడతాం, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా కొల్లగొడతాం, చిరు వ్యాపారాలను దెబ్బతీస్తామని అంటే మేము ఎలా ఊరుకుంటాం తమ్ముడు. అందుకే మహారాష్ట్రలో దాదాసాహెబ్ ఫాల్కే ఏదైతే ఉద్యమం చేశాడో, మా ప్రాంత మరాఠీ వాదం కోసం ఏమైతే పనిచేశాడో, నేను కూడా దాదాసాహెబ్ ఫాల్కేని తెలంగాణలో ఉన్నటువంటి గద్దరన్న నుంచి మొదలు పెడితే అంతకుముందు ఉన్నటువంటి అమలవీరులను అందరినీ ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆశయం కోసం నా ప్రాంత బిడ్డలకు న్యాయం దక్కాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే తెలంగాణ బిడ్డలు బాగుపడాలని కోరుకున్నా కాబట్టే మార్వాడి ఆధిపత్యం గుజరాత్ ఆధిపత్యం పోవాలని చెప్తా ఉన్నాను తప్ప నేను ఎక్కడ తప్పు చేశానా? మీరు ఆ రోజే శిక్షించుంటే, ఒకరు వాళ్ళన్నట్టు మోండా మార్కెట్ పంచాయతీ అయిపోయింది కదా అన్న, గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఇది చేయొచ్చు కదా అని నీకు ప్రశ్న వేసును. వార్తల్లో కూడా బాగా సర్క్యులేట్ అయిన అంశం ఇదే, ఏదైతే మోండా మార్కెట్ లో జరిగిన ఇష్యూ, అటు మార్వాడీలు
ప్లస్ ఏదైతే బాధితులు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్నారు. అది డబ్బులు సెటిల్ అయిందా ఏదో అయింది, క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయినా కూడా తెలంగాణ శామ్ ఎందుకు దాన్ని వదలట్లేదు అని చెప్పేసి కూడా బాగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకూడదు. సరే ఆయన డబ్బులు తీసుకున్నాడా తీసుకోలేదా అని పక్కన పెడితే ఒక అట్రాసిటీ అయిన మాట వాస్తవం, అవునా కదా? ఓకే, అదే కాదు కదా, ఇప్పుడు మార్వడీస్ ఉన్నారు. ఇప్పుడు మనం అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నివా అని ఎందుకన్నావు? నీ అట్టుకున్న జొన్న రొట్టెకు సుట్టారీకమెక్కడిది, పొమ్మంటే పోవేందిర పూరావో ఆంధ్రదొరా, అన్నదమ్ములిద్దరుంటే ఆస్తి బంచు కూర చెప్పు, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు. పక్కనున్న తెలుగు అయినా కదా, మరి తెలుగు మాట్లాడుతున్నాడు కదా, ఆయన ఎందుకు గోబ్యాక్ అన్నావు? ఇంగ్లీష్లో ఆంధ్ర పెత్తందారులు వెళ్ళిపోండి అంటే దానికి నిర్వచనం ఇంగ్లీష్లో ఏందో చెప్తాముడు, చెప్పాలి, వాళ్ళు మేధావులు చెప్పాలి, చదువుకున్న వాళ్ళు. మీకు అర్థమైందా? గోబ్యాక్ అంటే ఏంది? మీ ఆధిపత్యం గోబ్యాక్. ఒక మార్వడి అంటాడు మమ్మల్ని తెలంగాణ శామ్ దేశద్రోహి అంటాడు, తెలంగాణ వాళ్ళు పచ్చి తాగుబోతులని తిడతాడు. వాళ్ళంట లేచి పొద్దున్నే 5 గంటలు లేచి పూజ చేసుకొని 7 గంటలకు దుకాణంలో కూర్చుంటారంట, సాయంత్రం 10 గంటల దాకా ఏమంటారు దుకాణంలో కూర్చొని వ్యాపారం చేసుకొని సంస్కారంగా బతికి సంపాదించుకుంటారు. మా తెలంగాణ వాళ్ళు పచ్చి తాగుబోతులు అంట. ఏమన్నా చెప్పి మా లాంటి నోరు ఉన్నలో మమ్మల్ని తాగుబోతులన్నా, మమ్మల్ని కులం పేరుతో తిట్టినా, మా అమ్మలక్కల్ని బూతులు తిట్టినా, దేశభక్తి ముసుగులో మతం ముసుగులో మా బిడ్డల్ని, మా హిందూ బిడ్డల్నే కొట్టారు కదా. కొడితే మేము గమ్మునుకోవాలా? దాదాసాహెబ్ బాల్ ఠాకరే లాగా మేమేమో లుంగి హటావో పుంగి బజా అనే ఉద్యమాలు చేయలే తమ్ముడు. మార్వాడి కల్చర్ గోబ్యాక్ ఇప్పటికీ గోబ్యాకే, గుజరాతీ కల్చర్ గోబ్యాక్ ఇప్పటికీ గోబ్యాకే, రాజస్థానీ ఆధిపత్యం గోబ్యాక్ ఇప్పటికీ గోబ్యాకే. ఎస్, మేము ఒక వర్తక వ్యాపార చట్టం తేవాలి. మా తెలంగాణ వ్యాపారం ఎందుకు చేత కాదు మనకు? చాలామంది ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు మన తెలంగాణలో. ఇక్కడ ఈ అంశం పైన కూడా తెలంగాణ వాళ్ళ పైన కూడా మాట్లాడారు. ఎందుకంటే తెలంగాణలో ఎవరు వంగడం లేదు, పనికి వంగట్లేదు కాబట్టి ఇతరులు వచ్చి ఇతర రాష్ట్రం సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎవరైనా తెలంగాణలో కులవృత్తులు చేస్తూ ఉన్నారా? వాళ్ళు చేయకపోవడం వల్లనే వీళ్ళు వచ్చి కులవృత్తులు వాళ్ళ యొక్క పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అది కూడా చేయనీకపోవడం ఏంది అని చెప్పేసి కూడా తెలంగాణ వాదులపైనే ప్రశ్నలు ఎవరైతే. మంచి ప్రశ్న. ఓకే, రైట్. అలా అనేవాళ్ళు ఎవరు ఉంటారంటే వీళ్ళు ఇలా అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సరే ఓకే, కొంతమంది కుల వృత్తులు ఉన్నాయి, వీళ్ళు చేసుకోవట్లేరుగా అన్న వాళ్ళు వచ్చి చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి అనేది నీ క్వశ్చన్, అంతేనా వాళ్ళు అడిగేది. కానీ మేము చేసుకుంటాం అనేటువంటి స్వర్ణకారులు అయితే వచ్చారు కదా, మా వృత్తిని దెబ్బకొట్టారు, మాకు ఉపాధి లేకుండా చేశారు సో అని స్వర్ణకారులు, పంచవృత్తులు అంటాం మనం. మనకు ఏమంటారు, చెక్కలు, ఈ తలుపులు కిటికీలు దర్వాజాలు చేసిస్తారు, అందంగా బొమ్మలు, వడ్లోళ్ళు అంటాం. వడ్లోళ్ళు అంటే పంచవృత్తులు ఉంటాయి. వాళ్ళు కంసాలీలు అంటాం, మనము వడ్లోళ్ళు అంటాము, ఊర్లలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. వాళ్ళైతే మా వృత్తి మాకే దక్కాల భయం అంటా ఉన్నారు కదా. మరి అట్లాంటి వృత్తిని కూడా మీరు ధ్వంసం, మార్వడి షాపులు పెట్టి దుకాణాలు పెట్టి కొల్లగొట్టారు కదా. మీరు నాణ్యత లేనటువంటి బంగారం అమ్ముతున్నారని మీ మీద అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి, మీ మీద కేసులు కూడా అయినాయి కదా. పెద్ద ఎత్తున మా ఏమంటారు పంచవృత్తుల సంఘాలు, విశ్వకర్మలు పోరాటం కూడా చేశారు కదా మీ మీద. మరి వాళ్ళ సంగతి ఏంది? కోమటోళ్ళు, నేను కాదు, అరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక అక్క, ఒక సీనియర్ నాయకురాలు వచ్చి ఇప్పుడు కాదు తమ్ముడు నీ ఉద్యమం ఎప్పుడో మొదలు పెట్టినా అని చెప్తుంది. అందరి మనసులలో ఉంది. ఎందుకంటే మనది ఇప్పుడు మా అమ్మ నాకు ఇష్టం, మా ఇల్లు ఎన్ని రోజులు ఉన్నా నా ఇల్లు నా ఇల్లే కదా తమ్ముడు. నీ ఇంటికి వస్తే గౌరవం, నీ ఇంటికి రావాలి, ఇంత తినాలి, మనుషులు ఇస్తే అన్న బాగున్నావు అంటే వెళ్ళిపోవాలి, అంతే. ఇది తెలంగాణ అనేది నా ఇల్లు కదా. నా ఇల్లు నువ్వు కొల్లగొడతాను, కూల్ చేస్తాను అని అంటే నేను ఎలా ఊరుకుంటాను? నా ఇల్లు మీన్స్ నా సంస్కృతి, నా సాంప్రదాయం, నా కల్చరు, ఇక్కడ ఈ రక్తం, ఈ నేల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి బిడ్డల యొక్క అస్తిత్వము, త్యాగాలు, ఇది కదా మా నేలకు ఉన్నటువంటి గొప్పతనం. నువ్వు ఏ పార్టీలోనే ఉండు, నాకు అనవసరం. నువ్వు బీజేపీగా, కాంగ్రెస్గా, బీఆర్ఎస్గా, అంతేగాని గుజరాత్ ఓడివాదాన్ని, మార్వాడి ఓడివాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ దాల్బాటి, కచోరీ, పావుబాజీ, బంగిడి ఈ పండుగలు మనం చేసుకోవాలి కదా. మన ఊళ్ళలో ఎల్లమ్మను వేసుకునేటోళ్ళం, పోషామని చేసుకునేటోళ్ళం, అంతేనా? సమ్మక్క సారక్క జాతరకు పోయేటోళ్ళం, రకరకాల పండుగలు చేసుకునేటోళ్ళం. తీరొక్క పండుగలు ఉన్నాయి మనకు కూడా, పండుగ ఉన్నది, కట్టు ఉన్నది, బొట్టు ఉన్నది. కానీ దీన్ని చంపేసి దాన్ని చెలాయిస్తానంటే నేను ఎలా ఊరుకుంటా? నా అస్తిత్వం కదా. ఇంకో 50 ఏళ్ళ తర్వాత పోతే తెలంగాణ పండుగలు ఉండవు, అన్ని మార్వాడి పండుగలు ఉంటాయి. అంటే మనం మన తల్లిని, మన లాంటి పండుగల్ని, మన భాషని, మన యాసని చంపుకున్నట్టే కదా. పక్కన ఆంధ్రోళ్ళు మన యాసని, భాషని ఎక్కిరిస్తేనే కదా. మాకేమైంది పోయి అద్భుతమైన భాష. ఈరోజు తెలంగాణలో టాప్ 1 దాంట్లో ఉన్నది మన భాష సినిమాలలో. కాబట్టి
మన జాతి మన ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలని కొట్లాడేటువంటి వ్యక్తి తెలంగాణ శ్యామ్. మార్వాడీల పట్ల వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు. మీ బతుకు మీరు మంచిగా బతుకుతే ఎవరికి నష్టం లేదు. ఇక్కడ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి 1200 మంది కుటుంబాల నుంచి ఎంతో మంది బలిదానాలు అయ్యారు. ఇప్పుడు ఏం సాధించారు మరి తెలంగాణ తీసుకొచ్చి? ఇప్పుడు మార్వాడి అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మార్వాడిని నిలగొట్టిన తర్వాత అసలు ఏం సాధిస్తారు మీరు అని చెప్పేసి కూడా కొంతమంది లేవనెత్తా ఉన్నారు. కరెక్షన్ చేసుకోవాలి తమ్ముడు. మార్వాడీలను ఎల్లగొట్టాలనేది మా ఉద్దేశం కాదు. మార్వాడీలు కూడా భారతీయులే కదా, వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? మా ఉద్దేశం ఏంటంటే మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్, వాళ్ళ ఆధిపత్యం గో బ్యాక్. ఎక్కడి నుంచి వచ్చిన బతుకొచ్చిన రాజసింగ్ ఎట్లయితాడు తమ్ముడు? ఎడా మన గోషామాల ఎమ్మెల్యే. నీ రాజస్థాన్లో ఒక్కడైనా మా తెలంగాణ ఆయన ఒక ఎమ్మెల్యే ఉన్నాడా చూపెట్టు. ఉంటే నీలాగా ఇలా జులుం ఆధిపత్యం చెలాయిస్తున్నాడా చెప్పు. మా ప్రజల్ని నువ్వు బానిసల్ని చేసుకున్నావే మతం ముసుకుతోని. మా దగ్గర ఉన్నటువంటి హిందూ ఒక ఆయన వస్తాడు, నువ్వు నిన్నే నిలబెడతాను రాజస్థాన్లో. నువ్వు హిందూ సనాతన ధర్మం కోసం కొట్లాడే చాలా మంది బీజేపీ కాకుండా వేరే దాంట్లో హిందువులు ఉన్నారు. ఆ అన్నం తీసుకొని వస్తారు, రాజస్థాన్లో నిలబెడదాం. రాజా సింగ్ ఇది కులాధిపత్యం. రాజా సింగ్ మతవాది కాదు, కులవాది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సనాతన ధర్మం ముసుగులో కులాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అంటే వాళ్ళ ఆధిపత్యం చెలాయించాలి, వాళ్ళే కింగ్స్గా ఉండాలి. అంటే వర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ ఏదైతే ఉంటుందో దానిపైన ఉండాలనుకుంటారు, కింద మనల్ని బానిసలు ఉంచాలనుకుంటారు. అందుకే వాళ్ళు పెత్తనం చెలాయిస్తారు. ఇది మా బాధ. ఇక్కడ తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి అసలు హిందువు కాదు, క్రిస్టియన్, కావాలనే కులమత కల్లోలాలు సృష్టించడం కోసం మాత్రమే ఇది చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆ మధ్యకాలంలో చాలా కూడా వార్తలు చెక్కలు కొట్టింది. ఫేస్బుక్లలో కూడా అసలు శ్యామ్ అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది బీజేపీ వ్యక్తులు కావచ్చు, ఈ ఏదైతే సంఘాలు ఉంటాయో విహెచ్పి సంబంధించిన సంఘాలు కూడా ప్రశ్నలు లేవనెత్తినాయి. మరి వాళ్ళకి నిజంగా ఎటువంటి సమాధానం చెప్తే నిజంగా హిందువా కాదా శ్యామ్? కాదా? నేను సరే నేను క్రిస్టియన్ అనుకున్నాను తమ్ముడు, కొంచెం నేను క్రిస్టియనే, రేపటి నుంచి నేను హిందూ అవుతా తమ్ముడు. ఓకే, వీళ్ళు కానీ తరగానిరా, ఎందుకు రానివారు? అంతే కదా. నేను పోనీ నేను అన్న హిందువుల్ని క్రిస్టియన్లను కమ్మని చెప్పినా, క్రిస్టియన్లని హిందూగా కమ్మని చెప్పినా, ముస్లింలని హిందువుగా కమ్మని చెప్పినా, లేకపోతే ఈ హిందువులని ముస్లిం కమ్మని చెప్పినా, అసలు నేను ఏం మతాల జోలికి ఇక్కడ మార్వాడీలు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఇతను క్రిస్టియన్ నుండి కావాలనే మత కల్లోలాలు సృష్టిస్తా ఉన్నాడు అని చెప్పి వాళ్ళ వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు, వాళ్ళ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ వల్ల పీడనకు గురైనటువంటి వాళ్ళు, వీళ్ళు చేసేటువంటి దోపిడీ. మొన్న ఫిలిం నగర్లో ఇక్కడనే 1 కోటి రూపాయలు వేసుకొని పోయిండు ఆయన మార్వాడైనా. మొన్న యాదగిరిగుట్టలో వేసుకొని పోయిండు, అంతకుముందు కామారెడ్డిలో వేసుకొని పోయిండు. రోజుకొకళ్ళు మార్వాడి ఉట్టామంటారు. మరి వాళ్ళందరూ సొమ్ము వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎవరు తమ్ముడు? హిందువులు సనాతనవాదులు కాదా? కాదా తమ్మి? దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? మనిషి సరే తమ్ముడు, నేను క్రిస్టియన్లకు కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి, ముస్లింలకు కూడా ప్రధానమంత్రి కదా నరేంద్ర మోడీ గారు కదా. సపరేట్ ఏమైనా ఉన్నాడా? లేదు కదా. మేమేమంటున్నాం, మా ప్రాంతం గురించి మాట్లాడితే మీరు మతాన్ని కూడా పెడతారు. మతం ఎప్పుడు నీకు ప్రాబ్లం అని కూడా చెప్పు. మా ఇంటికి రా, కెమెరాలు పెట్టుకున్నామాను. నా పేరు SHYAM ఏమవుద్ది? శ్యామ్. దాని వెనకాల SON అని ఉంటుంది. మా టీచర్ అట్లా రాసింది, నేనేం చెప్తా? మా నాయన అటనే పెట్టినట, నాకేం తెలుసు? బతుకుంటే మా నాయన ఎందుకు పెట్టినావు నాయన, నా పేరు రాముడో కృష్ణుడో పెట్టు అని అడిగేటోడు కదా. చిన్నప్పుడు మనకు ఉండవు కదా తమ్ముడు, అలా పెట్టిర్రు. మా నాయన పేరు ఏమనికి ఇస్తావు? రాజమల్లు. మా ఇంటి పేరు ఏమనికి ఇస్తావు? పగిడిపల్లి. అది ఏ ధర్మంలో నుంచి వచ్చింది? అదేమన్నా ఆంగ్లేయుల నుంచి వచ్చిందా? మా చెల్లి పేరు మౌనికి, అదే వాళ్ళకి ఇస్తాం. మా తమ్ముడి పేరు సందీప్, వాళ్ళకి ఇస్తాం. నేనేం చేస్తా తమ్ముడు పేరుతోని? స్మృతి ఇరానీ ఉన్నది. ఇరానీ ఏం పేరు తమ్ముడు? ఏం పేరు? సనాతన ధర్మం పేరా? వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాన్ని పక్కదో పట్టించడం కోసం తమిళనాడు, కేరళ, గుజరాత్ ఏదేదో అంటా ఉన్నారు. మీకు దండం పెడతా, తమిళనాడు అన్నా నాకు హ్యాపీనే, ఆంధ్రప్రదేశ్ అన్నా హ్యాపీనే, కేరళ అన్నా హ్యాపీనే, కర్ణాటక అన్నా హ్యాపీనే, తెలంగాణ అంటే చాలా హ్యాపీ, నా పేరు తెలంగాణ శ్యామ్. కానీ గుజరాత్, రాజస్థాన్ శ్యామ్ మాత్రం అనకండి, మీకు చేతులు దండం పెడతా. నాకు ఈ రాష్ట్రాలు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నీ ఆధిపత్యం నా రాష్ట్రాల మీద, నా సౌత్ మీద చలాయిస్తా అంటే నేను ఎలా ఊరుకుంటా? తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 2 కేంద్ర పార్టీలు ఉన్నాయి. స్వతంత్రంగా మీకు పార్టీ పెట్టే హక్కు కూడా ఉంది రాజ్యాంగం ప్రకారం. కానీ ఎందుకు తమిళనాడులో ఉన్నటువంటి వీసీకే పార్టీకే ఎందుకు అందులో జాయిన్ కావాల్సి వచ్చింది? ఈ వీసీకే పార్టీ వచ్చినప్పటి నుండి ఆ వీసీకే పార్టీ యొక్క ఉద్దేశం దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే అని చెప్పేసి కూడా బీజేపీ ప్రతిసారి మాట్లాడుతూ వస్తూ ఉంది. మరి వీటన్నిటికీ సమాధానం ఏంటి? ఒకటి తమ్ముడు, బీజేపీ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ. బీజేపీలో ఉన్నటువంటి హిందూ బంధువులారా, నరేంద్ర మోడీ హిందువుల్ని రక్షించలేడు. హిందువుల్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సెక్యులరిజాన్ని బలపరచడం కోసం, రక్షించడం కోసం, బలపరచడం కోసం మా పార్టీ పనిచేస్తూ ఉంది. మా వీసీకే పార్టీలో ఇంత బొట్లు పెట్టుకున్నటువంటి శైవులు, వైష్ణవులు ఉంటారు. రా, నేను చూపిస్తాను. మా వీసీకే
భారతదేశంలోనే అతిపెద్ద ఏమంటారు దళిత బహుజన లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి అంటే కారల్ మార్క్స్, గౌతమ్ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియారు, మాన్యవారి కాంశీరామ్, సావిత్రి మహనీయుల ఆశయాల కోసం పనిచేసేటువంటి పెద్ద పార్టీ మాది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పనిచేసేటువంటి అతి పెద్ద పార్టీ మాది. ఎక్కడ సౌత్ ఇండియాలో. మీకు విషయం చెప్పాలా, బీఆర్ఎస్ కూడా 2 ఎంపీలు లేరు తమ్ముడు. మా పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు. నువ్వు సెర్చ్ చేయి గూగుల్లో. చిదంబరం నుంచి మా తిరుమావళవన్ సార్ ఉన్నాడు, విల్లుపురం నుంచి మా రవి గారు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు. సో నేను ఇదంతా చూసిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ పెద్దదే కాదనిపిల్ల, కానీ నాకెందుకో బహుజన్ సమాజ్ పార్టీ పట్ల నాకు బాగా ప్రేమ ఇదంతా ఉండేది. ఉన్నప్పటికీ నాకు ఎందుకో బాగా నార్త్ పెత్తనాన్ని అంగీకరించబుద్ధి కాలే. నాకు మాన్యవారి కాంశీరామ్ గారన్నా, మాయావతి మేడం గారన్నా గౌరవం ఉన్నప్పటికీ కూడా నాకు ఎక్కువ కారల్ మార్క్స్ గారు, గౌతమ్ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నేను ఆ అడవి నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి మా దగ్గర ఎక్కువ అది ఉండేది, ప్రభావం ఉండేది. కాబట్టి డాక్టర్ జిలకర సీనన్న దీంట్లో పనిచేస్తున్నాడని తెలిసి, తమ్ముడు మనం పనిచేద్దాం, ఎందుకంటే తెలంగాణలో ఏ గడపకి వెళ్ళినా సరే నీకు వెనకట అంతా సాయుధ రహితంగా పోరాటము, దొరలకు భూస్వాములు వ్యతిరేకంగా కొట్లాడి ఈటల రాజేంద్ర అంటే పెద్ద కమ్యూనిస్ట్ కదా, ఈ తర్వాత రాజకీయ నాయకుడు అయినా మారిండని అనుకుందాం, అది వేరే విషయం. నాకు అప్పటి నుంచి ఎందుకో ఎర్ర జెండా నీలి జెండా అంటే నాకు ఇష్టం. అవి మా పార్టీలో ఉన్నాయి. నేను ఎవరి మహనీయుల కోసం పనిచేస్తానో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాంట్లో పనిచేయాలని నిర్ణయించుకోవడం. రెండోది, మా పార్టీ ఇక్కడ ఒక సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలి. ఒక సామాన్యుడు ఒక కేసు ఉన్నది, కింది కోర్టు జిల్లా కోర్టు ఉంటుంది, జిల్లా కోర్టు కాకపోతే ఎక్కడ పోతాం, హైకోర్టుకు వస్తుంది, హైకోర్టు కాకపోతే ఎక్కడ పోతాం, సుప్రీంకోర్టు. ఒక పేద రైతు, ఒక పేద జర్నలిస్ట్ అనుకుందాం, నువ్వో నేను అనుకుందాం, సుప్రీంకోర్టు దాకా ఛార్జీలు పెట్టుకుని పోగలుగుతాడు తమ్ముడు. అదే సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా హైదరాబాద్లో అనేది మా వాదన. రెండోది, మన బడ్జెట్ని సౌత్ బడ్జెట్ని సౌత్కే కేటాయించాలి. నేను 100 రూపాయలు పన్నులు కడితే నువ్వు 43 రూపాయలు నాకు ఇచ్చి 57 రూపాయలు నువ్వు అభివృద్ధి పేరుతో వేరే రాష్ట్రాలకు తీసుకొని పోతావు. నువ్వు సౌత్ బడ్జెట్ సౌత్కే ఉండాలి, నా సంపద నాకే ఉండాలి, కష్టానికి దగ్గర ఫలితం. నేను కష్టం చేస్తే నా ఫలితం తీసుకొని ఇంకోలా కట్టిస్తావు. కాబట్టి ఇటువంటి ఐడియాలజీతో మా పార్టీ పనిచేస్తుంది. కంప్లీట్గా మా పార్టీ నార్త్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువల కోసం, సెక్యులరిజాన్ని బలపరచడం కోసం పనిచేస్తే తమ్ముడు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేస్తే ఇది మా పార్టీ ఐడియాలజీ. అది నచ్చడం వల్ల నేను అందులో ఉన్నా. అంటే మీకు అలా పనిచేస్తుందని మీరు చెప్తున్నారు, కానీ బయట వచ్చే వార్తలు అనేది బీజేపీ వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నారు? అంబానీ ఆదాయానికి అనుకూలంగా బీజేపీ పనిచేస్తుందా, బీసీకే పనిచేసిందా? దళితుల పైన, క్రైస్తవుల పైన, ముస్లిం మైనారిటీల పైన, క్రైస్తవుల పైన, లేకపోతే బీసీల పైన ఎక్కువ దాడులు చేసేది భారతదేశంలో ఎవరు? బీసీకే పార్టీనా, బీజేపీ పార్టీనా? ఇది మన రంగరాజన్, చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి చేసింది ఎవరు? బీసీకే పార్టీనా, బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులా? చెప్తాము. కులం పేరుతో దూషించింది ఎవరు? జస్టిస్ గవాయి గారి పైన దాడి చేసింది భావజాలం ఎవరు? భావజాలం. ఒక పూరన్న ఆత్మహత్య గల కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి డీజీపీ ఏ ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నాడు? మీకు అర్థమైందా? నిజామాబాద్ ఎంపీ ఎవరు? అక్కడ ఒక కానిస్టేబుల్ ఎలా చనిపోయాడు? ఏ భావజాలం అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు వ్యక్తులు కదా. మీ గోల్వాల్కరు, మీ సవార్కరు, మీ హెగ్డేవరు, మీ నాథురామ్ గాడ్సే, మీ భావజాలం అంతా ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మన నచ్చలే ఎప్పటికైనా మార్చేయడం అనేది మీ ఐడియాలజీ కదా. వాళ్ళు మమ్మల్ని అనకపోతే ఎవరిని అంటారు? మేము ప్రజాస్వామ్యవాదులం అనవనండి వాళ్ళని. అరే ఇంత పెద్ద బీసీ ఉద్యమం జరుగుతుంటే ఒక్కరోజు కూడా బీసీ ఉద్యమంలో పాల్గొనలే వాళ్ళు అంబానీ. అందుకే మేము దానికి ఒక పేరు పెట్టినాం. నాకు చాలా పేర్లు పెట్టినాం కదా. అది భారతీయ జనతా పార్టీ కాదు, మార్వాడి జనతా పార్టీ. ఏం పార్టీ? ఎంజేపీ దాని పేరు. ఈ రోజు నుంచి కదా, ఎప్పటి నుంచి చెప్తున్నా. మార్వాడి జనతా పార్టీ, గుజరాత్ జనతా పార్టీ, ఇది బ్రాహ్మణ్ జనతా పార్టీ, ఓకేనా? ఇది అక్కడ ఎక్కడో రాజస్థాన్ జనతా పార్టీ, ఇది తెలంగాణ జనతా పార్టీ కాదు. ఇది వీళ్ళు కూడా తెలంగాణ జనతా నాయకులు. ఇంత పెద్ద దాడి జరిగితే సల్లూరు మల్లేష్ తమ్ముడు, సల్లూరు మల్లేష్ హిందూ బంధువే. మన సల్లూరు మల్లేష్ వెలగటూరు మండలం జగిత్యాల చాలా చెప్పిన మాల బంటి మన హిందూ బంధువే. నాగమణి ఒక యాదవ్ బిడ్డ ఒక మాలవుల పిల్లగాని పెళ్లి చేసుకున్నందుకు పట్టపట్టిన నడి రోడ్డు మీద ఆన్ డ్యూటీలో నరికి చంపేశాడు. ఎన్ని చెప్పాలి ఇలా? టేకు లక్ష్మి ఇంకా చాలా. కేవలం దళితులని ముస్లింలు చంపినప్పుడే పోయి ఆ కేసులో టేకప్ చేస్తారు ఎవరు? ఈ బీజేపీ వాళ్ళు. ఎందుకు? హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి దళితులని బీజేపీకి దగ్గర చేసుకోవాలి అని. ఎందుకంటే బీజేపీ భావజాలమే దళితుల వ్యతిరేకమైన భావజాలం నమ్మియాలి. కానీ మేము అలా కాదు. బ్రాహ్మణుల మీద దాడి జరిగిన పోయినాం, ఖండించడం, తప్పని చెప్పినాం. ముస్లింల మీద దాడి జరిగిన పోయినాం. నా పక్కన ఉన్నటువంటి రమేష్ సాక్ష్యం కూర్చున్నాడు కదా. రమేష్ ఎస్
అక్కడ ఒక మార్వాడి గుండా అత్యంత కిరాతకంగా తలకే మొదలు కొట్టారు తమ్ముడు. మీరు కూడా వెళ్ళారు కదా. ఆయన ముస్లిం, నేనే నా కులం కాదు కదా, నా ఊరు కాదు కదా, నా మతం కాదు కదా. చిన్న చెప్పన ఆయన పేరు ఏం పేరు, చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజు, నా కులం కాదు, నా మతం కాదు కదా. మాలబంటి నా కులం, సరే ఓకే కమ్యూనిటీ అయినప్పటికీ కూడా వాళ్ళేమి ఇది కాదు కదా, నా ఫ్రెండ్స్ కాదు కదా. ఎన్నని చెప్పాలి ఇలా కొన్ని వందలు వేలు. అది కాకుండా సామాజిక ఉద్యమాలలో ఎప్పటి నుంచి నా స్థాయి నా స్తోమత తగ్గట్టు నేను ఉన్నాను తమ్ముడు. నా దగ్గర వందల వేల మందిని వేసుకొని పోయి ఏమంటారు పేద డీసీఎం ఆటోలు నింపి రా మీకు మందు పోస్తా అనే పోరాటాలు కాదు, మీ సిద్ధాంతపరమైనటువంటి పోరాటాలు. తెలంగాణ శ్యామ్ ఇంతకుముందు సికింద్రాబాద్లో ఎంపీగా పోటీ చేసిండు, అవును. ఇప్పుడు జూబ్లీస్ లో కూడా పోటీ చేసిండు. అవును. ఎప్పుడు మీరు నామినేషన్ వేసినా ముందు బీజేపీ వ్యక్తి నామినేషన్ వేసిన తర్వాతనే తెలంగాణ శ్యామ్ బీసీకే పార్టీ నుంచి నామినేషన్ వేసిండు. ఎందుకు బీజేపీ వేసిన తర్వాత ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అసలు? మరి బీజేపీ వేసిన తర్వాత అసలు బీజేపీని మేము కౌంట్ చేయం. వాళ్ళు మా ప్రధాన ప్రత్యర్థి ఇక్కడ ఎవరు అంటే ఆయన పేరు ఏం పేరు యాదవా, నవీన్ యాదవ్. మా నవీన్ యాదవ్ అసలు బీజేపీని కౌంట్ చేయం మేము. కిషన్ రెడ్డి మీద పోటీ చేయాలని మా వాళ్ళు అన్నారు తప్ప అసలు నేను ఆయన మీద ఎందుకు పోటీ చేయాలంటే జాతీయ అధ్యక్షుడు అప్పుడు ఉన్నాడు అంతకుముందు, కాబట్టి సికింద్రాబాద్ నుంచి నీకు ఇస్తున్నాను తమ్ముడు టికెట్, నువ్వు పోటీ చేయి. అక్కడ సికింద్రాబాద్లో మన బలహీన వర్గాలు పేద ప్రజలు, ఆయన చాలా సంవత్సరాల నుంచి సికింద్రాబాద్కి ఎంపీగా ఉన్నాడు, అంచేత నీలాంటి వాళ్ళు గలం ఇప్పితే బాగుంటుంది, నువ్వు పార్లమెంట్కి వెళ్తాను మా వాళ్ళు అక్కడ నిలబెట్టారు తప్ప వాస్తవానికి అక్కడ కాదు నేను నిలబడాల్సింది. నరేంద్ర మోడీ మీద నిలబడదామని నేను అనుకున్నా, కానీ ఆయన మహానుభావుడు కాశీ నుంచి పోటీ చేస్తున్నా, ఏదో నిజామాబాద్ నుంచి పోటీ చేస్తాను, ఇక్కడ నుంచి నిలబడితే పోటీ చేస్తా. మీరు అన్నట్టు బీజేపీ ఎప్పుడు నామినేషన్ తర్వాత మేమే తమ్ముడు మేము ఎప్పుడు వేయాలనుకుంటాం అప్పుడే వేస్తాం. వాళ్ళు వేస్తే మాకేంది లేకపోతే మాకేంది, మేము విలువల కోసం పనిచేసేటువంటి వ్యక్తులం. మా ప్రత్యర్థులు ఈ సిద్ధాంతమే మీకు చూపిస్తా. నాకు నామినేషన్ వేసే క్రమంలో కూడా కనిపించాడు ఆయన రెడ్డి గారు, బీజేపీ క్యాండిడేట్ కూడా కనిపించాడు. మేము బీజేపీ కాదు, బీజేపీ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా అది కూడా మార్వాడి జనతా పార్టీనే, అది కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మార్వాడి జనతా పార్టీనే. ఇది రెడ్ల పార్టీ కాంగ్రెస్, ఇదేమో మార్వాడి జనతా పార్టీ, అదేమో వెలమదొరల పార్టీ. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో పార్టీలు అయ్యి ప్రజలు మనం మెజారిటీ ప్రజలు మనం కదా, మరి ఓట్లు ఎవరికి వేసుకోవాలి, మనకి వేసుకోవాలి కదా. ఇంత పెద్ద మార్వాడి గుజరాతీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే ఒక్క రాజకీయ పార్టీ కూడా దాడిని ఖండించాల, కనీసం బాధితులను పరామర్శించిన పాపాన పోలేదు. ఎందుకు పోలేదు? రోజుకు ఒక ఇన్సిడెంట్ ఎన్ని చెప్పాలా, ఇక్కడ పలాని ఊరిలో బంగారం ఎత్తుకొని లుడాయించిన మార్వాడి బాధితులు గోసగోస పోతలేరు వాళ్ళ దగ్గరికి మేము పోతున్నాం. కామారెడ్డి నుంచి ఒక కేసు, రోజుకొక మార్వాడి అరాచకాలు. నిన్న మొండ మార్కెట్ అంటున్నా రామ్నగర్ దగ్గర, అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో ఒక అక్క మార్వాడి అక్క చక్కగా ఒక బ్యూటిషియన్ పెట్టుకొని నడుపుకుంటుంటే మార్వాడి అరాచకాలు. ఇలా రోజుకొకటి మార్వాడి గుజరాతీ. కాబట్టి మేము మా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు తమ్ముడు. ఆ పార్టీల వాళ్ళు ఎవరి కోసమైనా పనిచేసుకోవాలి. ఇక్కడ జూబ్లీస్ లో 2 కేంద్ర పార్టీలు ఉన్నాయి, ఒకటి ప్రాంతీయ పార్టీ ఉంది, మిగతా మైనార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ ఉంది. మరి వాటితో నెగ్గగలుగుతాడా, అసలు ఎలా ఎదుర్కోబోతున్నాడు తెలంగాణ శ్యామ్? మరి భాను నీకు ఒకటి చెప్పనా, ఈ మార్వాడి జనతా పార్టీ ఎక్కడ పుట్టింది? మార్వాడి జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో పుట్టిన పార్టీ. అవును. ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీ తెలుగు ఆయన అని చెప్తారు వాళ్ళు అంతేగాని నిజంగా ఆయన వీళ్ళు ఏమంటారు అంటే పొద్దున్న లేస్తే మా జాతీయవాదం అంటారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా జాతీయవాదం. బీఆర్ఎస్ అది దాని పేరు ఏం పేరు, భారతీయ రాష్ట్ర సమితి. అవును. టీఆర్ఎస్ అని తీసేసినాక నీకు తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఎట్టయితే నీది, నువ్వు పెట్టు మళ్ళీ తెలంగాణని బీ తీసేసి టీ పెట్టు, అప్పుడు తెలంగాణ పార్టీ అవుతుంది కదా నీది. తెలంగాణ వాళ్ళకు తెలంగాణ పార్టీ లేదు, మేమున్నాం. మేము అసలు నేను ఓపెన్గా చెప్తున్నా, మార్వాడి గుజరాతీలు నాకు ఓట్లు వేయకండి అని చెప్పిన కదా, మొన్ననే చెప్పిన కదా, ఓట్లు వేయకండి అని చెప్తున్నా. అంతకుమించి ఎవరు ఉంటారు? నా తెలంగాణ బిడ్డలు, నా సౌత్ ఇండియా బిడ్డలే, నాకు వీళ్ళే ఓట్లు వేయండి, వీళ్ళే నాకు నోట్ ఇవ్వండి, ఇంత బువ్వ పెట్టండి, నీళ్లు పోయండి, మీ కడుపులో పెట్టుకోండి, మీ కష్టాలను వినడానికి నేను వస్తున్నా, మీ కష్టాలన్నింటినీ విని నన్ను గెలిపిస్తే కనుక అసెంబ్లీలో పెద్ద ఎత్తున పాలకుల దృష్టికి తీసుకెళ్ళి మీ ప్రతి సమస్యని నేను తీర్చగలుగుతాను, వాళ్ళకు వినిపించగలుగుతా అసెంబ్లీలో. వీళ్ళంతా మార్వాడి గుజరాతీ జనతా పార్టీలు అని చెప్తాను. ఆ పార్టీలు ఏవి కాదు తమ్ముడు, వాళ్ళతో నేను ఎక్కడ ఏంటి ప్రజల పక్కన ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పా, గుమ్మన్ నర్సయ్యని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని. గుమ్మన్ నర్సయ్యకి ఎన్ని కోట్లు ఉన్నాయని 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. విలువలు ఉండాలి తమ్మి, ఎన్ని డబ్బులు ఉంటాయండి, ఎన్ని పైసలు ఉంటాయి తమ్మి. నేను గెలుస్తానంటే తెలంగాణ ప్రజలు 100 రూపాయలు ఇయరా? నన్ను అసెంబ్లీకి పంపడానికి నా నీతి, నా నిబద్ధత, నా నిజాయితీ తెలిసిన వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు పైసలు అసలు పైసలు దేనికి కావాలి మనకు? పొద్దునట్టు లేవగానే టిఫిన్ చేయడానికి, మధ్యాహ్నం లంచ్ చేయడానికి, నైట్ డిన్నర్ చేయడానికి, దాహం వేసినప్పుడు ప్రచారంలో మంచినీళ్ళ బాటిల్ కొనుక్కోవడానికి, ప్లకార్డ్స్ మీరు అంటే ఎస్ కావాలి. దానికి సంబంధించి మీకు అసలు విషయం చెప్పాలంటే నా నామినేషన్ ఫీజుతో సహా ఏమంటారు, నేను ప్రజల్ని అడిగా, నన్ను ప్రేమించి నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు తమ్ముడు. నేను ప్రైవేట్ ఎంప్లాయీని, ఉద్యోగం ఈ రాజకీయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం చేసుకుంటా.
కంప్లీట్గా నేను అలా అనుకుంటే పెద్ద పెద్ద పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, శ్యామల దగ్గర ఉన్నాయా, అది ప్రజాస్వామ్యం అనబడుతుంది. మందుకు, డబ్బులకు, చీరలకు, జాకెట్లకు, రకరకాల ప్రలోభాలకు లొంగి ఓటు నమ్ముకుంటే అది ప్రజాస్వామ్యం అనబడదు. నీతికి నిజాయితీకి ఓటేయండి. ఇక్కడ నామినేషన్ అయిపోయి స్క్రూట్నీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏదో సికింద్రాబాద్లో సోనుపై గన్ ఫైర్ జరిగిందని చెప్పేసి కూడా మీరు పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఇష్యూ కూడా జరిగినట్టుంది. అసలు ఏం జరిగింది అది? అంటే ఇప్పుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ కుమార్ కిషోర్ ఐ థింక్ ఏదో పేరు, ఇలాగే ఇప్పుడు నువ్వు ఉన్నావు మన ఇంటర్వ్యూకి రాను అంటే వచ్చా, మీ సహజంగా మీ నెంబర్ నా దగ్గర ఉంటుంది, నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది. క్రమంలో మాట్లాడుతుంటే ఒక గోరక్షణకు సంబంధించినటువంటి వ్యక్తి నెంబర్ కూడా నేను సేవ్ చేసుకున్నాను. స్టేటస్ వాట్సాప్ స్టేటస్ పెడతా ఉంటారు కదా, దాంట్లో వాట్సాప్ స్టేటస్ పెట్టేటువంటి క్రమంలో వాళ్ళు నేను అర్ధరాత్రి నిన్న స్కూట్నీ అయింది కదా, ఆయన ఏం చేశాను 3 గంటలకు ఇంటికి వచ్చి ఏముందమ్మా ఇలా చూస్తే అప్పుడే వచ్చింది, ఆ పేరు చెప్పడం ఎందుకు అని వాట్సాప్ స్టేటస్ ఇలా కుడితే మొత్తం గన్ షాట్ పలాంటి ఇలా జరిగింది, గోరక్షక దళ మీద పలాని ఎంఐఎం వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని చెప్తూ ఉంటే ఏమంటే అర్ధరాత్రి సహజంగా మనిషి అనగానే ఒక మానవీయ కోణంలో అయ్యో ఎవరికి ఏమైందో అనేటువంటిది నా హృదయం చెల్లిస్తుంది కదా. సో ఆ కోణంలో నేను ఏం చేశాను, మరి ఏం జరిగింది ఏంటి బైసాప్ అని చెప్పేసి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేస్తే, అన్న ఇలా సోను సింగ్ అనేటువంటి వ్యక్తి పైన గోరక్షణ చేస్తుంటే గోవుల్ని అక్రమంగా తరలిస్తూ ఉంటే ఇబ్రహీం అనేటువంటి ఒక ముస్లిము ఇలా గన్తో కాల్ చేసి వెళ్ళేయాలో ఏదో అన్నాడు, ఏదో ఆయన అంటే ఎంఐఎం అన్నాడు. మనకు అవన్నీ రాజకీయాలు ఎందుకు బ్రదర్, ఎలా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, నేను రానా అని అడిగా. ఎప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు నేను ప్రూఫ్ చూపిస్తా, ఆన్ స్క్రీన్ నా దగ్గర చూపిస్తా, పెట్టింది 3 గంటలకు. వద్దులే అన్న నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, ఇప్పటిదాకా అక్కడే ఉన్నానన్న, పొద్దునట్టు వెళ్దామనంటే మళ్ళీ నేను పొద్దుగాల మా రమేష్ అని చెప్పేసి సిరిపల్లి రమేష్ అని నాతోనే పాటు ఉంటాడు మా బ్రదర్, ఆయన తీసుకొని మా పార్టీ కార్యకర్తనే, సరే రమేష్ ఒక మనిషి కదా పాపం ఇలా జరిగిందంట వెళ్దామనంటే వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళన్నా మనకెందుకన్నా అని అన్నాడు. పుస్తరత మనడికి బ్రీఫ్ చేసి తప్పు రమేష్, ఒక మనిషికి గాయాలైనవి తన కొట్టుమిట్టాడు అంటే ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ఆ కాంగ్రెసా కమ్యూనిస్టా ఏం చూడొద్దు, మనం పోయి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిద్దామని ఒక 2 యాపిల్ పండ్లు ఒక 2 నాకు తోచింది వద్దులేద్దాం ఆయన కొనుక్కొని సహజంగా హాస్పిటల్కి వెళ్తాను. వెళ్ళగానే అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి చాలా మంది ఉన్నారు, మేమిద్దరం రమేష్ నేనే ఉన్నాం. సహజంగా అక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ బీజేపీ కిషన్ రెడ్డి అనుచరులు అనుకుంటా వాళ్ళందరూ చూశారు. మీడియా వాళ్ళు సహజంగా ఇలాంటి వాళ్ళు గుర్తుపట్టి ఫోన్ చేశాడు ఒక మిత్రుడు, ఏదో టీవీ పేరు చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు నాకు, ఫోన్ చేసి అన్న బయట ఇస్తావా అని అంటే అక్కడ వాళ్ళందరూ ఉన్నారు కదా బ్రదర్ వాళ్ళు వెళ్ళిపోనియండి నేను ఇస్తానులే, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న వేస్తే నన్ను యూట్యూబ్లలో తిడుతూ ఉంటారు కదా మళ్ళీ ఎందుకు అక్కడ నేను అనుకుంటే బ్రదర్ రా బ్రదర్ అని ఇచ్చాడు. అది నా దగ్గర ఉంది కూడా ప్రూఫ్. వస్తే ఈ బండి సంజయ్ ఏదో రాజకీయం చేసిపోయాడంట, పోతే నా వర్షంలో కూడా నేను చెప్పాలి కదా, నేనేం చెప్పాను ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకోవాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అసలు ఈ దేశంలోకి గనులు ఎలా వస్తున్నాయో ఎంక్వైరీ చేయాలి, ఎందుకంటే గనులు పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి లేదంటే మిలిటరీ వాళ్ళ దగ్గర ఉండాలి, నువ్వు ఏదైనా పెట్టుకుంటే పర్మిషన్ నీ దగ్గర ఉండాలి, లైసెన్స్ గన్ ఉండాలి. అసలు సామాన్యుల దగ్గర గన్లు ఎలా వస్తున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి చేయాలి కదా. మరి వాడు పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాద, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోడా, వాడు అక్కడి నుంచి వస్తే కనుక ఎవరిది బాధ్యత, కేంద్రం బాధ్యత. ఇక్కడికి వచ్చినాక వాడు చేస్తున్నట్టు ఎవరిది రాష్ట్రం బాధ్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందా, సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది, కాల్చాడు కదా, అలా తప్పు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో వాస్తవ విషయాలని ఎంక్వైరీ చేసి ప్రజల ముందు పెట్టాలి అనేటువంటి క్రమంలో నేను మీడియాతో మాట్లాడుతుంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ అనుచరులు వచ్చి మీ మీడియాలో చెప్పొచ్చు చెప్పకూడదు చెప్పరాని బూతులు తిట్టి, రే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు రా, రే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, అదేంటి బ్రదర్ అలా మాట్లాడతారు, సాటి మనిషి సావు బతుకులో ఉన్నప్పుడు ఆయన మంచి కూర వచ్చాము మానవత్వ హృదయంతో అని అంటే మా కిషన్ రెడ్డి బండి సంజయ్ చెప్పారు వేడబడతావు నేను చంపేస్తాం రా అని అన్నారు. పోలీసులు ఏమైంది బ్రదర్ అంటే అదేంటి సార్ ఒక మీడియాలో వచ్చింది, ఇప్పుడు నేను ఒక సామాజిక ఉద్యమకారుడుగా నా బాధ్యత, మీరే అన్నారు ఇంతకుముందు ఏమన్నారు సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారన్నా అని, మరి ప్రజా సమస్యల పైన కొట్లాడినప్పుడే కదా నేను వాళ్ళకు ప్రజాప్రతినిధిగా దగ్గరయ్యేది ప్రజలకు, మీకు అర్థమైందా, నేను ఒక రాజకీయ నాయకుడుగా అది సికింద్రాబాద్ నేను కూడా ఎందుకు వెళ్ళాను మోండా మార్కెట్ ఇష్యూ నేను అక్కడి నుంచి పోటీ చేశాను, నాకు 10 ఓట్లు వచ్చాయా 2 ఓట్లు వచ్చాయా 30 ఓట్లు వచ్చాయా పక్కన పెడితే అది నా బాధ్యత కదా తమ్ముడు, ఆ కోణంలో నేను పోయా, వాళ్ళు ఏదో రాజకీయం చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు, నేనేం చెప్పి ఆయన తొందరగా ఇప్పటికి కూడా ఎవరైతే సోను సింగ్ ఉన్నారో తొందరగా కోలుకోవాలని కోరుకుంటా ఉన్నాను. నిందితులు ఎవరైతే ఉన్నారో సోను సింగ్ అయితే సోను సింగ్ శిక్ష పడాలి, చేసినటువంటి అబ్రహాం అయితే అబ్రహాంకి శిక్ష పడాలి. ప్రజాస్వామ్యంలో దాడులు ఇటువంటి గన్ కల్చర్ లేదు, కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య విలువల్ని ప్రజలకు మనం పంచిపెట్టాలి అనేటువంటి భావనతో నేను వెళ్తే
ఈ విధంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ పడితే అక్కడ నన్ను చంపేస్తారంట. నన్ను చంపేస్తారంట కిషన్ రెడ్డి మనుషులు వాళ్ళు. నేను సిపి గారు కూడా కంప్లైంట్ చేస్తాను, సంబంధిత సిపి గారికి నేను కంప్లైంట్ చేస్తాను. సరే చంపితే నేను అక్కడ చెప్పా, మా రమేషే ఉన్నాడు సాక్ష్యం, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అదేంటి బ్రదర్ నేను చంపేది, సరే చంపితే చంపుకోండి బ్రదర్, నేను మీడియాకు నా వర్షన్ నేను చెప్పుకోద్దా బ్రదర్ అని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. అమ్మ నా బూతులు తిడతా ఉన్నారు. మాధవిలత, బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరి పేర్లు చెప్తా ఉన్నారు. వాళ్ళ అనుచరులే అంట, వాళ్ళతో ఫోటోలు దిగినటువంటి చాలా ఉన్నాయి. వాళ్ళు అది ఉంది, వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటే అదే కదా వాళ్ళకంట. నేను వ్యతిరేకంగా ఏదో మాట్లాడము, నీ మాట్లాడితే నువ్వు ఇంకో కెమెరా పెట్టుకొని నువ్వు మాట్లాడు. నేనైతే ఎవరిని కొడతానులే తిడతానులే చంపలే కదా, ఇంతవరకు నా చేయి ఎత్తి నేను ఎవరిని కొట్టింది లేదు తిట్టింది లేదు, ఎందుకంటే అది నా సంస్కారం అనబడదు. వాళ్ళు కొడతారు చంపుతారంట, నా అమ్మ నా బూతులు తిడతా ఉన్నారు తమ్ముడు, అది కథ. ఓకే, అది ఎలా ఉంటే అసలు జూబ్లీ హిల్స్ ప్రజలకి ఎటువంటి కార్యాచరణతో వీసీకే పార్టీ తరపున వెళ్ళబోతా ఉన్నారు? ఇటు ఫైనాన్షియల్గా కావచ్చు, అసలు ఎట్లా ఎవరి పెద్ద సపోర్ట్ ఎవరు ఉన్నారు మనం మీకు వెనుక? నువ్వే ఉన్నావు తమ్ముడు, నువ్వు నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నావు? నేను చాలా చూసా, లెఫ్ట్ వింగ్ తీసుకుంటావు, నువ్వు రైట్ వింగ్ లో తీసుకుంటావు, కాంగ్రెస్ లో తీసుకుంటావు, బీజేపీలో తీసుకుంటావు, కమ్యూనిస్టులు తీసుకుంటావు, దేవుని పొగిడే వాళ్ళ తీసుకుంటావు, ఫాస్టర్లో తీసుకుంటావు, ముల్లాల అందరు తీసుకుంటావు. ఎందుకు? అందరి వర్షన్, అందరి వాయిస్ ని ప్రజలకు వినిపించాలనే ఒక సామాజిక స్పృహ. ఓ జర్నలిస్ట్ గా నువ్వు నాకు అనుకూలంగా ఉండవు, సపోర్ట్గా ఉండవు. నేను చాలా అబ్జర్వ్ చేశాను. నేను ఎందుకున్నావు? అరే ఈ అన్న ప్రజల కోసం కొట్లాడుతుండు, రైట్, ఈ అన్న వర్షం ఏందో వినిపిద్దాం ప్రజలకు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ఎవరు రాజులు? ప్రజలే రాజులు. ప్రజాస్వామ్యం కొన్ని వందల మంది పోటీ చేస్తా ఉన్నారు జూబ్లీ హిల్స్ లో, కానీ అంతిమంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోనే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యేది. అంటే ప్రజాస్వామ్యం ప్రజలు రాజులు, ఆ ప్రజలకు మనం బానిసలం. గుర్తుపెట్టుకోండి, మనము జీతగాళ్ళం, ప్రజాప్రతినిధులు జీతగాలు. నరేంద్ర మోడీ మన పన్నులతో జీతం తీసుకుంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన పన్నులతో జీతం తీసుకుంటుండు, ఎమ్మెల్యేలు ఎంపీలు మన పన్నులతో జీతం తీసుకుంటా ఉన్నారు. పోలీసులు కానీ ఇంకోలు కానీ ప్రభుత్వాలు ఎవరి ద్వారా నడుస్తున్నాయి? మనం కట్టేటువంటి పన్నుల ద్వారా నడుస్తున్నాయి. కాబట్టి మీకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో మీకు ఖర్చు పెట్టట్లేరు. మీ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ప్రజలారా మిమ్మల్ని వీళ్ళు కులం పేరుతోని, మతం పేరుతోని, రకరకాల వాటి పేరుతోని విడదీసి మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేయకుండా అడ్డుపడ్డారు ఇన్ని సంవత్సరాలు. వాళ్ళు దొరలేరారు. సామాజిక న్యాయం లేదు. సామాజిక న్యాయం అంటే ఏంటిది? అన్ని వర్గాలకు దక్కాలి కదా, అది అధికారమైనా ఇంకోటైనా దక్కాలి కదా. సో ఆ కోణంలో వాళ్ళందరూ మీకు ఇలా డబ్బులు ఇవ్వచ్చు. మీరు నవీన్ యాదవ్ని గెలిపిస్తే కిషన్ రెడ్డి రెడ్డిలను గెలిపించినట్టు. ఆయన పేరు ఏం పేరు, బీఆర్ఎస్ క్యాండిడేట్, ఆమెను గెలిపిస్తే ఆమె కమ్మామె దొర, ఆమె కూడా వాళ్ళు కారం చెడు చుండూరులో కూత కొత్త కోసిర్రు, వాళ్ళని గెలిపించినట్టు. ఇంకా ఆయన కూడా రెడ్డి గారి గురించి చెప్పాను. అసలు బీజేపీ ఎంత దుర్మార్గమైన పార్టీ అని అంటే 42% రిజర్వేషన్ల కోసం మా పార్టీ అనుకూలం, మా పార్టీ మద్దతు. ఇంత పెద్ద తెలంగాణలో ఒక్క ఎస్సీ బిడ్డ, ఒక ఎస్టీ హిందూ, ఒక ఎస్సీ హిందూ, ఒక బీసీ హిందూ దొరకలేదా మీకు కొన్ని జూబ్లీ హిల్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీ హిందూ లేరా టికెట్ ఇవ్వడానికి? ఒక రెడ్డికి ఇస్తావా, ఒక దొరకిస్తావా? ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది 42% రిజర్వేషన్స్ కు తరపున, లేదా దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది, ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది కదా. మళ్ళీ నువ్వు తీసుకొని పోయి రెడ్డికి ఇచ్చిర్రు. మళ్ళీ వాళ్ళు బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం 42% ఉద్యమం బంద్ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఎంతమంది రెడ్లు ఉన్నారు? అందరు రెడ్లే కదా అని అంటారు. మరి మీరు ఎందుకు ఇచ్చారు రెడ్డికి టికెట్? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? అక్కడ సరే ఓకే, నవీన్ యాదవ్ బీసీ బిడ్డ అని అనుకున్నప్పుడు ఆయన గెలిపించిన ఆయన కూడా రెడ్డిల గడిలోనే బందీ అయి ఉన్నాడు. ఇక వాళ్ళైతే వాళ్ళు కూడా దుర్రల గడిలో బందీ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళు మిమ్మల్ని రకరకాల ప్రలోభాలు పెడతారు. వాస్తవానికి చెప్పాలంటే నాలాగా వాళ్ళ మూతికాడ మైకి పెట్టి ఏదైనా ప్రజా సమస్య అడిగితే 10 నిమిషాలు కూడా మాట్లాడలేరు వాళ్ళు. నేను కష్టాలు తెలిసినటువంటి వాడిని. మా నాయన కూలీ నాలి చేసి మా అమ్మ నాయన నన్ను సాదారు. పేదోళ్ళ గురించి పేదోడికే తెలుస్తుంది తమ్ముడు, పెద్దోడికి ఎలా తెలుస్తుంది? ఏసీ రూమ్లలో బుగ్గ కార్లలో తిరిగేటోడికి తెలియదు కదా. మేము కష్టాలు పడ్డటువంటి వాళ్ళం, గ్రామంలో పుట్టినటువంటి వాళ్ళం. మట్టి గొప్పతనం మాకు తెలుసు, మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాలు మేము కదా. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్లేయర్లో నేను కూడా బస్తీ బిడ్డని, మీ బస్తీ బిడ్డగా నేను ముందుకు వస్తున్నాను. మీ కరపత్రం అక్కడ ప్రజలు స్థానికుని కోరుకుంటున్నారు. మీరు అక్కడ స్థానికునే కదా, మీరు నా నియోజకవర్గం పక్కన ఉంది, ఎక్కడ ఉంది అంటే మాగంటి సునీత గారే ఉన్నా స్థానికురాలా తమ్మిది నవీన్ యాదవ్ స్థానికుడు అంటే ఏంటిది? అక్కడ పుట్టినట్టు ఆ జూబ్లీ హిల్స్ పరిధిలో పుట్టినటువంటి వ్యక్తి అన్నట్టు. పార్టీ అయితే ఇక్కడ కాదు కదా, మరి ఢిల్లీ పార్టీ కదా అది. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ కదా. ప్రజలు అభ్యర్థులను కూడా చూస్తారు కదా, అక్కడ వ్యక్తిని బట్టి కూడా కొందరు వేసే ఛాన్స్ ఉంటుంది ఓటింగ్. సరే ఓకే, ఓ పని నేను ఇప్పుడు అక్కడ కుత్బులాపూర్లో కిరాయికి ఉంటున్నా, రేపటి నుంచి వచ్చి జూబ్లీ హిల్స్లో ఉంటా, జూబ్లీ హిల్స్లో ఉంటా, కిరాయికి వచ్చి ఉంటా. హైదరాబాద్ అంతా నాదే కదా, తెలంగాణ అంతా నాదే కదా. ఏ ఊర్లో అన్యాయం జరిగినా పోతున్నావా లేదా? ఈ తెలంగాణ అంతా మనదే కదా. మనంతా తెలంగాణ వాదులు, మనంతా తెలంగాణ బిడ్డలం కదా. పక్కన ఏడుంది నా
కూతగడ రోడ్డు దాటితే కుత్బులాపూర్, రోడ్డు ఇతర జూబ్లీ హిల్స్. ఓకే. మేము అక్కడ పోటీ చేసేటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు అక్కడ వాళ్ళనే వెళ్ళిపోయాలనుకుంటే మరి వేరే వాళ్ళని ఇస్తారు, అంతే కదా. వాళ్ళు ఏమన్నా ఈ ఊరు మాది అని గ్యారంటీ ఏమన్నా ఇవ్వగలుగుతారా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు? కాదు కదా. వాళ్ళంతా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు. అలా అనుకుంటే అక్కడ వాళ్ళని ఓటేయమని చెప్పు. అట్లా అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళే వేయాలని చెప్పు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీగా ముస్లింలు, మెజారిటీగా క్రైస్తవులు, మెజారిటీగా బీసీలు, మెజారిటీగా ఎస్టీలు, మెజారిటీగా బలహీన వర్గాలు, కార్మిక నగర్ కానీ లేకపోతే రైమత్ నగర్ కానీ లేకపోతే ఏమంటారు రాజీవ్ కాలనీ కానీ జయశంకర్ కాలనీ కానీ ఇంకా చాలా బస్తీలన్నీ నేను తిరిగి వచ్చిన. బోరబండ కానీ మోతీనగర్ కానీ యూసఫ్గూడ కానీ ఆ చెక్ పోస్ట్ కానీ ఈ మధురానగర్ కానీ, మధురానగర్ కూడా వస్తుంది అనుకుంటా ఐ థింక్. ఇదంతా నేను తిరిగి వచ్చిన. నాకు అంటే పాత ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అంతా తిరిగి వచ్చిన. ఆ బస్తీలో నాకు చాలా మంది నాకు తెలిసినటువంటి మిత్రులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ముఖ్యంగా ఈ మార్వాడి దోపిడీదారులు వాళ్ళ ఏదైనా ఇబ్బంది పడ్డటువంటి ముస్లిం అన్నలు సోదరులు చాలా మంది ఉన్నారు అక్కడ. అక్కడ క్రైస్తవుల మీద దాడులు చేసేది ఎవరు? ఈ ప్రధాన పార్టీలే కదా, ఈ ఆధిపత్య పార్టీలే కదా, ఈ గుజరాత్ మార్వాడి జనతా పార్టీలే కదా, ఈ 3 పార్టీలు. కాబట్టి క్రైస్తవులకు అండగా ఉన్నదా? ఇప్పుడు మొన్న ఏదో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత క్రైస్తవులు పెద్ద ఎత్తున నామినేషన్ వేసి అంటా ఉన్నారు తప్ప అసలు హిందువులకు రక్షణ లేదు. హిందువులకు రక్షణ లేదు కదా. నరేంద్ర మోడీ గారు లెట్ మీ కంప్లీట్. హిందువులకు రక్షణ లేదు కదా. హిందువుల పేరుతో ఇవాళ ఏదో రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు. ఎక్కడ ఏ హిందువుకు రక్షణగా ఉన్నారు చెప్పండి మీరు? అసలు గమ్మత్ ఏంటంటే కిషన్ రెడ్డి పోయి ప్రచారం చేస్తా ఉన్నాడు. రెండోసారి నువ్వు జూబ్లీ హిల్స్ ఏ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తే తమ్ముడు? సికింద్రాబాద్ వస్తే మరి 2 సంవత్సరాల నుంచి డెవలప్ ఎందుకు చేయాలను? తెలంగాణ శ్యామ్ని భయభ్రాంతులకు గురి చేసే అవకాశం కూడా వస్తుంది. అటు నాయకులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేయవచ్చు. అలాగే డబ్బు కూడా లొంగుతాడా లేదా కూడా పరిశీలిస్తారు. మరి డబ్బులకు లొంగే ఛాన్స్ ఉందా? ఎవరికైనా భయపడే ఛాన్స్ ఉందా తెలంగాణ శ్యామ్? నేను ఒకటే చెప్తున్నాను బాను, మన ఛానల్ వేదికగా కూడా ప్రజలకు వాస్తవ విషయం తెలియదు. తెలంగాణ శ్యామ్ ప్రజాస్వామ్యానికి భయపడతాడు. తెలంగాణ శ్యామ్ న్యాయ వ్యవస్థకు భయపడతాడు. పోలీసులకు తప్పు చేస్తే భయపడతాడు తెలంగాణ శ్యామ్. నేనేం బండి సంజయ్ లాగా మసీదులను కూల్చేయమని ఇప్పుడు చెప్తామని చెప్పలేదు. వాళ్ళలాగా ఏమంటారు హత్యలు చేసినోని కాదు. వాళ్ళలాగా ఏమంటారు ఎలక్ట్రల్ పేరుతోనే లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నోని కాదు. నేను కష్టం చేసుకున్నా. పైసలు కావాలంటే నేను చెప్తున్నా ప్రజలారా, మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను. నాకు 10 రూపాయలు కావాలంటే మీరే ఇన్ని రోజులు నన్ను ఇచ్చి ఆదరించారు. ఓకేనా? 10 కావాలన్నా 5 కావాలన్నా నన్ను ప్రేమించే వాళ్ళు, నా కారులో పెట్రోల్ లేదన్నా, నా కడుపుకు ఆ తిండి లేదన్నా నన్ను ఏమంటారు పెంచారు, పెద్ద చేశారు. సరే ఓకే, వాళ్ళంత స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టకపోతే వాళ్ళు 10 రథాలు 100 రథాలు పెట్టొచ్చు తమ్మి. నేను అన్నట్టు నాకు అర్థమైంది. అంగు ఆర్బాటం మైకులు డీజేలు పెద్ద పెద్ద దండలు అవన్నీ పెట్టొచ్చు. నా దగ్గర కరపత్రాలే ఉన్నాయి. నా దగ్గర ఒకటే రథం ఉంది. నా దగ్గర నిజమే ఉన్నది. ఈ నిజం ద్వారానే మీ దగ్గరకు వస్తున్నా. తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యల్ని మీ దగ్గర తీసుకొని వస్తున్నా. మీరు ఇచ్చేటువంటి తీర్పు తెలంగాణ సబ్బండ కులాలు, సబ్బండ ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఏవైతే తెలంగాణలో ఉన్న ప్రతి సమస్యకు మీరు ఓటేసినట్టు. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలారా ముఖ్యంగా మీరందరూ తెలంగాణని మొత్తం దృష్టిలో పెట్టుకొని ఓటేయండి. ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి. బలహీన వర్గాల బిడ్డగా మేము ముందుకు వస్తున్నా. ఎనీ టైం ఎనీ సెంటర్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా ఫోన్ నెంబర్ 9000806754. తెలంగాణ శ్యామ్ అని రాష్ట్రంలో అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. నేను సరే నన్ను తిట్టేటోళ్ళు ఎట్లా తిట్టుకుంటారు. మీకు ఏ సమస్య వచ్చినా సరే నేను ఉంటాను, మీకు ముందు అండగా ఉంటా. వాస్తవం అయితే వాస్తవం వైపే కొట్లాడదాం, అవాస్తవం అయితే తప్పు చేస్తే రైట్ ఇంకోసారి చేయకండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము అనేక సమస్యల పైన కొట్లాడా. నేను తప్పు చేసినా కూడా అంతే. తప్పు చేస్తే తప్పైందని ఒప్పుకుంటాను. నా గుణం అలాంటిది. ఎవడైనా అన్యాయం చేస్తే కనుక ఖబర్దార్ అలా చేయకని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విధంగా మీకు నేను అండగా ఉంటాను. మీరు నాకు మీ అమూల్యమైనటువంటి ఓటును నాకేసి గెలిపించినట్టయితే కనుక మీ అందరికీ ప్రజాసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రజలారా మీ అందరికీ నేను చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను. పోలింగ్ తేదీ ప్రతి ఒక్కరు, ఎందుకంటే జూబ్లీ హిల్స్లో 40% పోలింగ్ అవుద్దంట. ఇది ఒక విమర్శ ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకమైంది. మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటేయండి. ఈసారి 100% పోలింగ్ కావాలి. ప్రతి బూతులో ఎక్కడ కూడా ఈ ఓటర్ రాలేదు అనేటువంటిది ఇది ఉండకూడదు. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఓ ప్రజాస్వామ్యవాదులం, ఓ లౌకికవాదం అనేటువంటి పేరు ఉన్నటువంటి రాష్ట్రం అనేది. కాబట్టి మీరు ఇచ్చేటువంటి తీర్పుతోనే ఈ తెలంగాణ యొక్క రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉన్నది. రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీలా అక్కడ కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉన్నది. నన్ను గెలిపించినట్టయితే మీ బిడ్డగా మేము ముందుకు వస్తా ఉన్నాను. ఈ బలహీన వర్గాల బిడ్డగా నాకు ఒక నోట్ ఇవ్వండి, ఓటు ఇవ్వండి, మీ మనీ పవర్ ఇవ్వండి, మజిల్ పవర్ ఇవ్వండి, మైండ్ పవర్ ఇవ్వండి.
మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించమని కోరుతాను. మీ సలహా సూచనలు కూడా ఇవ్వండి ఫోన్ చేసి. ఓకే. ఒక పూట భోజనం పెట్టండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మ్మ్. ఓ గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. మీ సమస్యలను చెప్పండి, నేను రాసుకుంటాను పిన్ టు పిన్. మీ సమస్యల పట్ల నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడిపోతే నాకు గల్లా పట్టుకుని నిలదీసి అడగండి. అందరిలాగా దొంగ నెంబర్లు పెట్టి తర్వాత ప్రజాప్రతినిధులు ఫోన్ లేకుండా వ్యక్తి కాదు. ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను కాల్ బ్యాక్ కూడా చేస్తాను. అది నా నైజం. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ.